అద్దరింది మాటలే మాట్లాడుకోవడం. స్పెషల్ పార్ట్నర్ వాక్మెట్ ఫుట్వేర్ అండ్ స్టర్లింగ్ సబ్మర్సిబుల్ పంప్ సెట్. ఆల్రైట్, సో అద్రిపోయే ఎపిసోడ్ మా అద్రింది రెడీగా ఉంది. మీరందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో మాకు తెలుసు. ఆ సూపర్ టాలెంటెడ్ వెరీ హ్యాండ్సమ్ జడ్జెస్ నాగబాబు గారు అండ్ నవదీప్ గారు. ఆల్రైట్, సో ఇప్పుడు అద్రిందిలో నెక్స్ట్ స్కిట్ రెడీగా ఉంది. ఏంట్రా కన్ను కొడుతున్నావు స్టేజ్ మీద? అది నాకు వీక్నెస్ ఉంది, అది బయటపడుతుంది అంతే. కథలు పడుకో, అంత సీన్ లేదు. అరే మనుషులకు ఉంటది వీక్నెస్. అరే ఇలాంటి వీక్నెస్ నేను ఎప్పుడు చూడలేదురా. నమ్మవా? ఇగో చూపెట్టి నీకు వచ్చేస్తున్నాడు చంద్ర ఛాలెంజర్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ యదవ 4 రోజులైంది ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. తల్లిలేని పిల్లవాడు కదా అని గారాబం చేస్తే నెత్తికి కూర్చున్నాడు. నాన్న ఎక్కడికి వెళ్ళావురా 4 రోజుల నుంచి? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నాన్న అది పెళ్లి చేసుకొని వచ్చా. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా. అంటే నీకు చెప్తే ఎక్కడ ఒప్పుకోవని చెప్పలేదు నాన్న. ఏంటో ఈ కాలం పిల్లలు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా ఉంటారు, లేకపోతే చచ్చిపోతా ఉంటారు. ఎదురు తిరిగితే మా మీదే కేసులు పెడతారు. ఇక చేసేదే ఉంది, చేసుకుని చచ్చావుగా. అమ్మాయి ఏది? నాన్న ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి మామయ్య. ఆశీర్వదించమని కన్ను కొడుతుంది ఏంటిది? ఏమ్మాయి ఏం చదువుకున్నావు? బిఏ వరకు చదివాను మామయ్య. అమ్మాయి ఏంట్రా కొంచెం తేడాగా ఉంది. దానికి కన్ను కొట్టే అలవాటు ఉంది. కన్ను కొట్టి అలవాటు ఉందా? అప్పట్లో వాళ్ళ బామ్మకు ఉండేదంట, పాపం దానికి వచ్చింది. దేశంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా కన్ను కొట్టేందుకు దొరికిందిరా నీకు. పనికి మళ్ళదవా? మావయ్య అతన్ని కొట్టకండి మావయ్య, ఆయన కొడితే నేను తట్టుకోలేను. నువ్వెలా కన్ను కొడితే నేను తట్టుకోలేనే. లోపల పోయి సాగండి. ఈ పనికి మాలోడికి లక్షల కట్నం ఇస్తామని చెప్పి ఎన్నో సంబంధాలు వచ్చాయి. అవన్నీ పక్క పెట్టి ఈ కళ్ళు కొట్టేదాన్ని చేసుకోడు దరిద్రుడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా ముత్యాల మురిపాలు తొడగంగా. అరే శంకరే, నాన్న ముందా వంకరతాను లోపలికి తీసుకెళ్ళరా. ఏ మావయ్య నా పాట మీకు నచ్చలేదా? నీ పాట కాదే, నీ ఫేసే నచ్చలేదు నాకు. మా మావయ్య నా మీద అలిగినట్టున్నాడు. పెళ్లి చేసుకునే ముందు దాన్ని మూత ఎలా ఉందో ముక్కు ఎలా ఉందో చూసుకోవరా నువ్వు పనికి మాలేదవా. సారీ నాన్న. మావయ్య టీ తాతారా కాఫీ తాతారా మావయ్య? మావయ్య మీకే మావయ్య, టీ తాతారా కాఫీ తాతారా? నువ్వు బయటకు రాక నీకు దండం పెడతా. లోపల పో. మా నావయ్య నా మీద అలిగినట్టున్నాడు. నీ కంట్లో కలరా ఉండాలి బెట్ట. ఎక్కడ తగులుకున్నావు నువ్వు నాకు? మోహన్ రారు. ఏంటి రామారావు గారు ఎలా వచ్చారు? అదే 10 రోజుల్లో పండగ ఉంది కదా, ఎలా చేద్దామని అడుగుతాకు వచ్చామండి. పోయినసారి చేసిన దానికంటే ఈసారి కొంచెం గ్రాండ్ గానే చేద్దాం. ఖర్చులు ఎక్కువ అవుతాయేమోనని. మావయ్య మావయ్య కూర వండాను, అన్నం ఏమైనా వండమంటారా? ఆ ఖర్చులు దేవుందిలేండి, ఇంటికి ఒక 1000 రూపాయలు వేసుకుంటే గ్రాండ్ గానే చేసుకోవచ్చు. మావయ్య కూర వండాను, అన్నం ఏమైనా వండమంటారా? ఇంకేంటి విశేషాలు? ఏముందండి, అన్ని బాగానే. మావయ్య కూరలో అన్నం ఏమైనా వండమంటారా? కూరలోకి అన్నం వండకపోతే ఇంకేం వండుతా? సారీ మా, మీకేమైనా ఇబ్బంది పెడితే నాకు క్షమించండి మావయ్య. మోహన్ రావు కన్ను కొడుతుందండి. అవన్నీ మనకెందుకు లేరా, వదిలేయ్. పెద్దవాళ్ళలో జరుగుతుంటాయి పడుచుకోరు. మీరేదో ఆలోచించుకొని ఏదేదో మాట్లాడుకోకండి. ఆ ఎలక మోకం దానికి కొంచెం కన్ను కొట్టే అలవాటు ఉంది. కన్ను కొట్టే అలవాటు ఉందా? మా పడిగ మాలోడు ఒక్క పని సరిగ్గా చేయడు కదా. మావయ్య కూరలో కారం ఎక్కువేమంటారా తక్కువేమంటారా? ఎంతో కొంత చూసుకొని వేసుకొని తావచ్చు కదా, ప్రతి దానికి నేను వచ్చి అడగాల. అలాగే మావయ్య. మరి మేము వెళ్ళొస్తాం. సరే అరే మోహన్ రావు కన్ను కొట్టుందని ఊర్లో చెప్పకండి, చాలా చండాలంగా ఉంటది. నాన్న నేను సినిమాకి వెళ్ళొస్తా. దాన్ని కూడా తీసుకెళ్లి చావరా? అది రానంటుంది. ఏమైనా అంట? మావయ్యని ఇంట్లో ఒంటరి వదిలేసి ఎలా వెళ్తాం అంటుంది. నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటానురా, దాన్ని కూడా తీసుకెళ్ళరా. ఈ కాసేపైనా మనశ్శాంతిగా ఉంటానురా. ఏమే సినిమాకి వెళ్దాం. మావయ్య వస్తున్నాడా?
నేను రాను కానీ మీ ఇద్దరు పోయి సావండి. లేదు మావయ్య, వెళ్తే ముగ్గురం వెళ్దాం, లేకపోతే లేదు. అది రాదు. నా ఫోటోకి దండ పడేంత వరకు అది రాదు. నాకు అర్థమైపోయింది. ఎక్కడెక్కడ వెళ్ళేది దాన్ని నా మీద వదిలేసి నువ్వు సినిమాలు షికారులు తిరుగుతావా? రాళ్ళు లేర కొడతా పొలాలకే. అయ్యగారు సాయంత్రం పాలు. వస్తున్నా. అరే సెట్ అయిందిరా ఇంకో. ఎన్ని లీటర్లు పోయమంటారమ్మా? 2 లీటర్లు పోయి. అలాగే అమ్మా. ఏం చేస్తున్నాడు వీళ్ళిద్దరు? పడికి మాలోడా నా కోడలకు బుద్ధి పెడతావేంట్రా నువ్వు? నీ కోళ్ళకి ఎవడు ముద్దు పెట్టాడండి? నా మూతికి ఆపరేషన్ అయింది, అప్పటి నుంచి ఇలాగే అని కొట్టుకుంటుంది. కావాలంటే చూడండి, మిమ్మల్ని చూసుకోడా. డిఫెక్ట్ క్యారెక్టర్లు అందరూ నాకే దిగలేరేంట్రా? మిమ్మల్ని బొంద పెట్టా పోతులమా. నా బతుకు మరి ఇంత చండాలంగా తయారవుతుంది అనుకోలే నేను. మావయ్య, మిమ్మల్ని పడుకోవడానికి లోపల దుప్పటేసాను, లోపట వచ్చి పడుకోండి రండి. నేను ఇక్కడే పండుకుంటానే, నేను లోపలికి రాను. లోపలికి వెళ్ళు. బయట దోమలు కుడతాయి మావయ్య, లోపట వచ్చి పడుకోండి మావయ్య. దోమలు కుట్టినా పాములు కుట్టినా నేను ఇక్కడే పడుకొని తెస్తా. నేను లోపలికి రాను, నువ్వు లోపలికి వెళ్ళు. అరే శంకరే. నానా ఏంటి నాన్న? ఏం చేస్తున్నారా లోపల? పబ్జి ఆడుకుంటున్నా. అదేమో బయటకు వచ్చి నాతో లూడో ఆడుతుంటే నువ్వు లోపల పబ్జి ఆడుకుంటావా? నేను బయటకు రావద్దని చెప్పరా. అలాగే మాలేదవా మావయ్య, మీరు బయట పడుకుంటే నాకు లోపల నిద్ర రావట్లేదు మావయ్య. లోపట వచ్చి పడుకోండి మావయ్య. నేను ఇక్కడే ఉంటే నీ టార్చర్తో సస్తానే. ఇక కాశీగో పోయి చెట్టు కింద చాపేసుకొని పడుకోవడం బెటరు. మావయ్య, మావయ్య, ఇది కామధేను నిలయం కాదే, పండుకుంటు నిలయమే. మావయ్య ఆగండి మావయ్య. మావయ్య ఆగండి మావయ్య. బాబు గారు, మా మాయని మీరే ఆగమని చెప్పండి. నవదీప్ గారు, మా మాయను మీరేనా ఇంట్లో ఉండమని చెప్పండి. ఆయన కొడుతున్నాడేంటి నాకు? నవదీప్ మీ ఇంటికి వచ్చాడు మనం. మావయ్య ఇంట్లో లేకపోతే నాకు అసలు తోచదు. ఆగండి మావయ్య. మావయ్య ఆగండి. సూపర్ స్కిట్ బాబు గారికి ఎలా నచ్చింది? చాలా బాగుంది చంద్ర. మళ్ళీ మొన్నట్లాగా అలా అయితే ఎలా మరి ఇలాగా ఓన్లీ కన్ను కొట్టి మాత్రమే బాడీ జెస్చర్ తోటి హిలేరియస్ గా చేసావు. వెరీ గుడ్. నవదీప్ గారు, ఎప్పుడలాగే చంద్ర చాలా ఇంటెలిజెంట్ గా ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాంట్లోంచి కథ లాగి దాన్ని ఫ్లోలో మంచిగా నవ్విస్తాడు. అలాగే ఉంది ఇది కూడా. నైస్. ఎనీవేస్, థాంక్యూ సో మచ్ చంద్ర ఛాలెంజర్స్. రవి, నిన్ను ఇప్పటి వరకు ఎవరైనా బక్రం చేశారా? బక్రానా? నన్న అంత సీన్ లేదమ్మా. సీను షాటు కాదు, ఇక్కడ పెద్ద స్కిట్ తో వస్తున్నారు. ఎవరది? లెట్స్ వెల్కమ్ రౌడీ బాయ్స్. డాన్స్ కి సపోర్ట్ తెచ్చుకున్నావా? ఏదేమన్నా గానీ మామ, ఇలా అందరం కలిసి ఒకేసారి ఎంట్రీ ఇస్తే మంచి జోష్ లో ఉంటాం. వీళ్ళకేంటి సార్ ఎన్నైనా చెప్తారు? సంపాదన సూట్ కేసు అంత ఉంటే కంటెస్టెంట్లు కరోనా కేసు అంత ఉన్నారు. అన్న తెల్లి కడుతాను. ఈ పిల్లలందరూ ఆషాఢంలో పుట్టింటికి ఎందుకు వెళ్తారన్నా? ఏమోరా, ఈ పిల్లలు ఆషాఢంలో పుట్టింటికి ఎందుకు వెళ్తారో, అపోజిషన్ పార్టీ లీడర్లు జైలుకి ఎందుకు వెళ్తారో ఎవడికి అర్థం కాదు. అలా వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉండాలి అంతే. యారారే న్యూస్ చదువు ఒకసారి. పక్క ఊర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. అవును. పక్కింటి ఆంటీకి ముద్దులు పెట్టనున్న మంత్రి. పక్కింటి ఆంటీకి ముద్దులు పెడతాడా మంత్రి? పక్కూర్లో ఇది పక్కింటి ఆంటీకి ముద్దులు పెట్టిన మంత్రి కాదు, 11ంటికి మొదలు పెట్టనున్న మంత్రి. పేపర్ లోనే వైరస్ అనుకున్నా. ఇగో బావా, ఈ వైరస్ అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ వైరస్ మన మనుషుల మధ్య రావడాన్ని ఏమంటారు? మన కర్మ అంటారు. అదే వైరస్ మనిషి రూపంలో వస్తే వర్మ అంటారు. అరే సరిగ్గా మాట్లాడరా, నేను ఆయన ఫ్యాన్ ని. ఏంటి పక్క వాళ్ళు ఫ్యాన్స్, ఇంకెళ్ళి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారా? సార్ బేసిక్ గా నీకు తెలీదా, మన ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ సినిమా తీసినా రికార్డులు కొట్టేలా ఉంటాయి. మరి మావాడు తీస్తే ఆయన్నే కొట్టేలా ఉంటాయి. అరే సక్కా మాట్లాడరా, ఎంత మంది వచ్చినా బలంగా నిలబడతాడు. దాన్ని బలంగా నిలబడడం అంటారు, బాత్రూమ్ డోర్ వెనక నిలబడడం అంటారు. ఏంటో ఈ పేపర్ ఏంటి? తాగమ్మా తాగ. ఏం చేస్తున్నావురా?
గేదె పాలు తాపిస్తున్నా. అవును, ఆయన ఫ్యాన్ అన్నప్పుడు అర్థమైంది ఇలాంటి బుర్రలో ఉంటాడని. గేదె పాలు ఎంత తాగిస్తున్నారా? నిన్న పేపర్లో చదివా. ఏంటి? గేదె పాలు తాగితే మంచిదని. గేదె పాలు తాగితే మంచిదంటే గేదెకి పాలు తాగించమని కాదురా, గేదె పాలు మనల్ని తాగమనరా. గేదె అదవా ఇలాంటోడే. ఒక ఆట ఆడుకోరని శోభన గదిలో పంపిస్తే రాత్రి అంతా పిల్లలతో కూర్చొని ప్యాకెట్ ఆడుకున్నాడంట దైత్రుడు. అయినరా మీ మొక్కలు చూడలేకపోతున్నాం. మా ఊర్లో ఒక ఊపు ఉండాలి, ఒక జోష్ ఉండాలి. ఆ రత్తా లేదురా. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలు. మీ ఊరు వాళ్ళు తింటారా బాబు ఇంత భయంకరంగా? మా ఊరు గురించి మీకు విషయం చెప్పడం మర్చిపోయింది సార్. మా ఊర్లో ఎవ్వరు ఏం పని చేయడు, మీ అందరం సోమరిపోతలమే. మరి డబ్బులు ఎలా సంపాదిస్తారనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తాం మీకు. అరే ఎవడన్నా వస్తాడో చూడు. కారు వస్తుందా? అరే ఆ కారు వస్తుంది కదా. ఒక్క కోడి అమ్మా, నేనెవరిని చూసుకొని బతకాలమ్మా, నేనెవరిని చూసుకొని బతకాలమ్మా. ఎంత మోసం చేసినామా? ఏం జరిగింది? కోడి చంపేశాడు దరిద్రుడు. రోజుకు 34 డజన్లు గుడ్డిచ్చేది. నాకెవరమ్మా దిక్కిప్పుడు? చచ్చిపోయింది నీ మొగుడా కోడే? మొగుడు లేకున్నా ఉన్నా ఒకటే. హెన్ ఈజ్ మై లైఫ్. అమ్మో ఏంటో వాడు ఇంగ్లీష్. ఆ కోడిని చంపేశాడు. ఆ కోడిని నువ్వు పక్క నుండి చెప్తా. అరే నువ్వు బయటరా. ఆ చూడు ఎలా ఏడుస్తుందో. నేను బతకలేనమ్మా, నేను బతకలేనమ్మా. మాట్లాడతా. రోజొక గుడ్డిచ్చేదమ్మా. ఇప్పుడు అది చచ్చిపోయింది, అది ఏడుస్తానంటుంది. ఒక 5,000 ఇచ్చి వెళ్ళిపో. 500 కోడికి 5,000 ఇవ్వాలా? పోయమ్మా, నేను చచ్చిపోతానమ్మా. సార్ మొత్తం తీసుకోండి సార్. నా పిల్ల కోసం తెచ్చుకున్న డబ్బులు. ఆ కార్ తీసుకుపో. అగో యాంకర్ ఈవెంట్ కి వస్తుండట. పక్కూరులో ఈవెంట్ అట. మీరు ఈ ఊరు నుంచే పోవాలి. అది యూట్యూబ్ లో రాసిర్రు. యూట్యూబ్ లో రాశారా? మా ఊర్లోంచి యాంకర్ రావు వెళ్తున్నాడంటే ఆడిని బక్కర చేసి ఊరు సిట్లు అయిపోవాలి. నీకు ప్లాన్ చెప్తాను రండి. అది ప్లాన్. చెప్పినా నీకు అర్థం కాదు కదరా. కార్ దిగనివ్వండి. కార్లో పట్టుకో. సార్ మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం సార్. అరే రోజు టీవీలో వస్తా కదరా. పక్కన అమ్మాయి లేకుండా చూడడం ఫస్ట్ టైం అంటలేదు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? పక్కూరికి నైట్ ఈవెంట్ ఉంది. నైట్ ఈవెంట్లు కూడా చేస్తారా సార్? ఆయన నైట్ అయితే ఈవెంట్లు చేస్తాడరా. రే ముసలాడా నీ పన్ను చూసుకోపా. రాక ఊరు వచ్చారు. ఒక్క కాఫీ తాగి వెళ్ళిపోండి సార్. కూర్చోండి సార్. అరే మీ ఇంటికి మీరు వెళ్ళండి సార్. కాఫీ సారీ. మీ ప్రేమ సార్. లేదా నేను జనరల్ గా అయితే తాగుతుండే, కానీ కరోనా టైం కదా అని. అయ్యో తాగవా? దాన్నే ఉంది. ఆవిడ తాగుతా. ఆవిడ తాగింది కదా, కొంచెం పంపిస్తా ఇప్పుడు. నైస్. ఏమైందిరా? అమ్మా నన్ను మోసం చేసిండమ్మా. ముసల్లారా అమ్మా, అమ్మో ముసల్లారా చేసినంత చేసి అమ్మా ముసల్లారా అంటున్నా. అరే అమ్మా ఏడొద్దు. ఏం జరిగింది చెప్పు. కాఫీ తీసుకొచ్చినావు, చేలు ఇచ్చినావు, నోట్లో పెట్టుకున్నాడు, కరెంట్ పోయింది. ఆ తర్వాత నేను చెప్పలేనమ్మా. ఆ తర్వాతనే కదా చెప్పాలి. నేనేం చేయలేదురా. కాదు ఒకసారి బాబు గారికి చెప్పు ఏమైంది. సార్ కాఫీ తెచ్చినా, చేలా పెట్టుకున్నానా, నువ్వు నోటి కాడ పెట్టుకోండు, కరెంట్ పోయిందా, ఆ తర్వాత నేను చెప్పలేనమ్మా. మేము కూడా వెళ్ళినవరా బాబు.
దిస్ ఈస్ వెరీ బ్యాడ్ రవి. ఒక చీకట్లో ఒక మనిషి ఎలా మారతాడనేది అమ్మా మీరే చెప్తురా సార్ మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మా సార్ మాకు ఇదంతా తెలియదు, మాకు న్యాయం జరగలేదు. రే ఒరే ఎల్లయ్య, న్యాయమేంద్రా న్యాయం. ఆగరా, నేను అడుగుతాగు. నువ్వు జరుగు. చెప్పే అమ్మా నాకు కాఫీ తెచ్చిచ్చినావు. అవును. నేను కాఫీ తాగిన. అవును. కరెంట్ పోయింది. దాని తర్వాత ఏమైంది? నేను చెప్పలేనమ్మా. ఒక అమ్మాయి ఎలా చెప్తా సార్ మీరు చేసిన పనులన్నీ? కోర్టు లాగండి. ఆమెకేం కాదు, జుట్టు చక్కగా ఉంది, లిప్స్టిక్ బానే ఉందా? ఏమో రవి, నీ టాలెంట్ ఎవడు తెలుసు సార్. అమ్మా నేను దాటిపోతాను. అయ్యో ఒక నిమిషం. రే ఇది అందరి మీద కిరసనలు పోసేస్తుందిరా, నువ్వు కూర్చో చెప్తా. రా. ఎవరితో మాట్లాడుతున్నారా? ఏంటి మరి నువ్వు అన్ని చేసినవన్నీ ఉన్నాయే? నేనేం చేసినా సార్? నువ్వు చెప్పు రవి, నీ వర్షన్ ఏంటి? సార్ కాఫీ తెచ్చిచ్చింది సార్. నేను కాఫీ తను సిప్ చేసింది సార్ ఫస్ట్. దాని తర్వాత నేను సిప్ చేశాను సార్. దాని తర్వాత లైట్ పోయింది సార్. దాని తర్వాత ఏమీ కాలేదు సార్. పోయమ్మో ఎంత మందితో ఈ మాట చెప్పి ఉంటాయి. అయ్యో సరే అగో అయ్యింది, అది అయిపోయింది. ఆమెకే న్యాయం జరగాలి, నీకు న్యాయం జరగాలి. పెళ్లి చేసేద్దాం. పెళ్లి చేసి ఇస్తామనండి. చేసుకో సార్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది సార్, పాప కూడా ఉంది సార్. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటారు. పర్లేదా? సరే మనోడు కూడా పెళ్లి అయింది, నీకు కూడా బయట యాంకర్ అంటే కొంచెం ఫేమ్ ఉంది. పని ఒక 25 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపో. 25 లక్షలు ఏంద్రా? 25 లక్షలు ఏం చెట్లకు కాస్తున్నాయా? పాతి కష్టం గానీ ఒక 5 అడ్జస్ట్ చేస్తా. 5 చచ్చిపోయి నువ్వు లక్షలేంద్రా, ఏం చేయం దానికి. సరే రేపు పొద్దున యూట్యూబ్ లో పెడతారు. ఇప్పటికే యూట్యూబ్ లో ఉన్నాయి. యాంకర్ రవి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. 20 లక్షలు చెల్లిపోకూడదా? చెక్ బుక్ ఎలాగ చేతిలో ఉంది, తీసే. అది చెక్కు పెట్టాడు. మీరు చాలా అందంగా ఉంటారు సార్. ఎట్లన్నా డబ్బులు ఇచ్చిన కదా అమ్మా, ఇట్రా. సార్ ఒరే అది కాదురా, డబ్బులు ఇచ్చిన కదా అమ్మా, ఇంకోసారి ఇట్లాంటి చేయకు. నేను అమాయకుడిని. అమ్మాయిలందరికీ నాయకుడివి, అమాయకుడు కాదు నువ్వు. రే బండి లేదురా, ఎవరైనా దింపండి రా. వెళ్ళాడు దింపే. కరెంట్ పోయిందమ్మా. 10 నిమిషాలు కష్టపడ్డాం. 25 లక్షలు వచ్చిందిరా చెక్కు. నాకెందుకో సరిపో అనిపిస్తుందిరా. ఏం చేద్దామంటావు? అరే అంత ఆలోచిస్తారేంట్రా? యాంకర్ రవికి ఈవెంట్ ఇట్టించి వెళ్ళాడు కదా, హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంటి రావాలి కదా. ఆడొచ్చే లోపు ఇంకో ప్లాన్ రెడీ చేద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాబు గారు బాగుంది హరి. కరెంటు పోయిన తర్వాత ఏం చెప్పలేను. బాగుంది. గుడ్ రవి. థ్యాంక్ యూ సార్. నువ్వు బాగా సపోర్ట్ ఇచ్చినట్టు దీనికి. సార్ ఇంతకి నైట్ ఏం జరిగిందో అడగండి. తర్వాత నేను చెప్పలేను సార్. స్కిట్ అయిపోయిందిరా, ఇప్పుడన్నా చెప్పురా ఏం జరగలేదు. అది నిజమే కదా మళ్ళా. సో జోక్ రాయడమే కాదు, ఎవరి మీద రాసామనే దాన్ని బట్టి అది ఎంత పేలిందనేది మాకు ఈ రోజు అర్థమైంది. చిన్నప్పుడు చీరాల్లో ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాడు. ఈ సీన్ వారానికి ఒకసారి జరిగేది మాకు. అంటే ఈ సీన్ కాదు, ఓడి సీన్. ఊళ్ళో రవి లేడు కదా అక్కడ. మీరున్నారు కదా సార్. బాను రాయని పనిచేసింది, నోట్ చేసుకోండి. బాగుంది స్కిట్ కూడా అలాగే. థ్యాంక్ యూ సో మచ్ రౌడీ బాయ్. రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. అలా అని చెప్పి ప్రతి పేషెంట్ ని ప్రేమించి పెళ్లాడడం అని కాదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? డాక్టర్ గెటప్ లో వచ్చేది ధనరాజ్ అని అర్థమైంది. లెట్స్ వెల్కమ్ ధనరాజ్ బ్లాస్టర్స్. బాబు గారు నమస్తే అండి. అన్న నాదిప్పన్న నమస్తే. నటిరిగిందా? కాదన్నా, ప్రపంచంలో ఏ దవాఖాన కన్నా వాళ్ళు కానీ దవాఖానకి డాక్టర్ తనకు అసలు రావద్దనా. మరి ఎందుకు వచ్చావు? మొన్న మోషన్స్ అయితే గోళీలు అంటాడు, ఇంకెక్కువగానే గోళీలు ఇచ్చిందన్న. అప్పుడు ఎప్పుడో మా తాత 5 పైసల బిల్లు ఇచ్చిండు, అది అప్పుడు మింగిన, అది ఇప్పుడు కనబడ్డది. డాక్టర్ ఏదన్నా చెయ్యి డాక్టర్. ఏదైనా చేయకూడదు, ఓన్లీ ఎడం చేయవాడాలి.
మందులు అయ్యి అంటే పంచులు వేసావేంటి డాక్టర్? మందులుంటే మందులే ఇచ్చాంగా, లేదు కాబట్టి పని చేసాం. వెళ్ళు. అమ్మా ఏ బేబీ ఆగొస్తున్నాయి. యోగాకి రామ్ దేవ్, క్రికెట్ కి కపిల్ దేవ్, ఈ హాస్పిటల్ కి ఆల్ ఇన్ వన్ డాక్టర్ ఈ సత్యదేవ్. ఎంబీబీఎస్ చదువుకున్నా నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు? సైలెన్సర్ తీసేసిన చేతకు బండి వాయిస్ చేసుకుని నువ్వే యాంకరింగ్ చేస్తుంది లేంది. నేనేం చదవకుండా ట్రీట్మెంట్ చేయలేదని చెప్పు. సైలెన్సర్ తీసేసిన చేతకు బండి వాయిస్. చాలా గొప్ప పనితో చాలా డ్యామేజింగ్ చేశాడు బాను. ఆ వాయిస్ వల్ల అతను క్రేజ్ అని అమ్మాయి ఈ పంచి రాపించుకుని మరి వేయించుకుంది. నేను అదేంటి అబ్బా అలా చప్పట్లు కొట్టకపోతే సిస్టర్ అని పిలవచ్చు కదా డాక్టర్? ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా సిస్టర్ అని పిలుస్తాడండి? పేరు పెట్టి పిలవచ్చు కదా. నవదీప్ ఒకసారి ఈ అమ్మాయి పేరు అడగవా? నీ పేరేంటి? సుగంధ సుశీల అరవింద పరిశీల నేల కింద. లాస్ట్ ఏంటి? నేల కింద. మీ పేర్లేంటి? సాక్షి శివానంద్. మీ పేరు? సాక్షి శివానంద్. నైస్ నేమ్ యార్. నైస్ నేమ్ కాదు, సాక్షి శివానందే. ముందు కూర్చో. ఇదేమిటి? ఇది 8. ఇది చేమ, దానికి 2 కొమ్ములు కూడా ఉన్నాయి. అన్ని బాగా కనపడుతున్నాయి కదరా. మరి సైట్ నాకు అది ఈడికి. మరి నువ్వెందుకు కూర్చున్నావు? మీరే కదా కూర్చోమంది. జరగ జరగ. ఇదేంటి? ఇదేంటి? 8. ఇది చీమ, దానికి 2 కొమ్ములు ఉన్నాయి. నీకు కూడా బాగానే కనపడుతున్నాయి కదా. మరి ఇందాక చెప్పినప్పుడు విన్నాను కదా. డైరెక్టర్ దగ్గర యాక్టింగ్ చేయాలి కానీ డాక్టర్ దగ్గర చేయకూడదయ్యా, సరేనా? ఇదేమిటి? ద్రాక్ష గుత్తి అని చెప్పి. ద్రాక్ష గుత్తి. ఇదేమిటి? పొడుగొంకాయ. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇదేమిటి? కొత్తిమీర. తిడతావేంటయ్యా? కొత్తిమీరే కదండి. ఇవి కూడా నీకు బాగానే కనపడుతున్నాయి కదయ్యా. మరి ఇటు అందిస్తున్నాడు కదండి. నువ్వెందుకు అందిస్తున్నావురా? అంటే వీడు కష్టకాలంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను మదర్ ప్రామిస్ చేశా సార్. ఇప్పుడు సైట్ ఉన్న వాళ్ళకే నేను వీపీలా కనపడితే మిగతా వాళ్ళందరికీ నేను ఆర్పీలా కనపడతాగా. సైట్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తుంటే కామెడీలు చేస్తూ సైట్ కొన్న నేనంత చేయాలి. ఇస్తా నీకు ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. ఇతని కళ్ళు టెస్ట్ చేసి సైట్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. నా సైట్ కనపడుతుందా డాక్టర్? ఒక్క సైట్ ఏంటి, రాత్రి నువ్వు చూసిన www. అన్ని సైట్లు కనపడుతున్నాయి. నీ 2 కళ్ళల్లోనూ 2 చక్రాలు గిర్రమని తిరుగుతున్నాయి. రాత్రి 2 వీడియోలు బాగా బఫర్ అయ్యాయి డాక్టర్. అక్కడ నీ కళ్ళు బాగా సఫర్ అయ్యాయి. ఇలా కాదు, ఈ టాబ్లెట్ వేసుకునే ముందు నీకు ఏమేమి కనపట్లేదో క్లారిటీగా ఒకసారి చెప్పగలవా? బావర్చి బిర్యానీ ఉంది కదా డాక్టర్, వాసన అదిరిపోద్ది. ఆ వాసన కనపట్లేదు డాక్టర్. ఆ వాసన కనపట్లేదు డాక్టర్. ఎండమావలు కనపడతాయి డాక్టర్, దగ్గరికి వెళ్తే కనపట్లేదు డాక్టర్. మా పక్కింటి ఆవిడ ఒక 1 రోజుల నుంచి కనపట్లేదు డాక్టర్. గెలిచాక మా ఊరు ఎమ్మెల్యే కనపట్లేదు డాక్టర్. కానీ ఒకటి మాత్రం బాగా క్లారిటీ కనపడుతుంది డాక్టర్. అదేం కనపడుతుంది? హైదరాబాద్ లో టూలెట్ బోట్లు బాగా కనపడుతుంది. కరోనా కనపడుతుందా? కరోనా కనపడితే చైనా వాడు చిప్స్ చేసుకుని అమ్మేసేవాడు కదా సార్. ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోద్ది. 1 వీక్ తర్వాత కనపడండి. ఇప్పుడు ఎలా వేసుకోవాలి డాక్టర్ ఇది? శానిటైజర్ తీసుకొని మాస్క్ కట్టుకోండి సరిపోద్ది. డాక్టర్ గారు, మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందండి. ఓ మై గాడ్, యాక్సిడెంట్ అయిందన్నమాట. ఓ నో, ఐమ్ సారీ. 1 గంట ముందు ఇతను తీసుకొని వచ్చుంటే ఖచ్చితంగా కాపాడేవాడిని. ఏంటి గంట ముందు తీసుకురావాలదా? యాక్సిడెంట్ జరిగే 10 నిమిషాలు కాలేదు, గంట ముందు ఎలా తీసుకొస్తారు? మంచి డాక్టర్ దగ్గరికే తీసుకొచ్చారు కదరా. పేషెంట్లు బాగా తెలివి మీరిపోయారు కదా. ఏంటి మన హాస్పిటల్ పిల్లలు వచ్చారు, నీ పిల్లలా? నాకు పెళ్ళే కాలేదు డాక్టర్. అవును, ఏమ్మా అమ్మ నాన్న తప్పిపోయారా? మేవురా సాక్షి శివానందు. సాక్షి శివానంద్, మీరేంటి ఇలా అయిపోయారు? సైట్ తగ్గడానికి మాత్రం లేరా అంటే? హైట్ తగ్గడానికి మాత్రలు ఇస్తావా? ఆను
ఏంటిది పోలియో డ్రాప్సా? పెరుగు డ్రాప్. పెరుగు చుక్కలేంద్రా దరిద్రుడా. పాలల్లో తోడేస్తే పెరుగురా, అదే పెరుగు మీకేస్తే మీరు పెరగరా? అసలు నువ్వేం చదివి డాక్టర్ అయ్యావురా? ఇది చదివి పాసే. 30 రోజుల్లో డాక్టర్ అవడం ఎలా? మా బాడీలు కనుక పెరగలేదనుకో నిన్ను డెడ్ బాడీ చేసేస్తాం. మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోకండి, నా దగ్గర దీని విరుగు టాబ్లెట్ కూడా ఉంది. ఇది రెండు మీరు వెనక్కి వెళ్ళి వేసుకోండి. మిరాకిల్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చా, ఇక్కడ ఉంటే మనకు ప్రాబ్లం వచ్చేసి చెప్తా. ఒరే సాక్షి, ఒరే శివానంద్, మన పేరు దగ్గర మనం ఇలా మారిపోయామేంట్రా? అసలు మనకి టాబ్లెట్ ఇచ్చిన డాక్టర్ ఎక్కడున్నాడో తెలియదు కానీ వాడిని చంపేయాలరా. చంపేయడం కాదు, వేసేద్దాం పద. బాబు గారికి ఎలా అనిపించింది? చాలా బాగుంది ధనరాజ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే డాక్టర్ కొంచెం చిన్న స్టైల్ ఉంది స్కిట్ లో, హిలేరియస్, చాలా బాగుంది. నవదీప్ గారు, ఈ మధ్య నాకు అర్థమవుతుంది ఏంటంటే అన్నిటికీ సీక్వెల్స్ ఉండేలా రాస్తున్నారు స్కిట్స్ అనేది క్యాచ్ చేశాను. వెరీ నైస్. వెరీ నైస్. ధనరాజ్ బ్లాస్టర్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ టైం. థాంక్యూ సో మచ్. ఏంట్రోయ్ తెగ వెతికేస్తున్నావు? గల్లీ బాయ్ స్కిట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటది కదా, 1 లో ఉందా 2 లో ఉందా అని చూస్తున్నా. హలో అక్కడ ఉండాలంటే ముందు ఇక్కడ ఉండాలి కదా. వచ్చారా? అదే వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్. కరోనా వల్ల పాపులు ఎక్కువైనారని యమధర్మరాజు లీవ్ తీసుకొని విహారయాత్రకి వెళ్లారు. ఇప్పుడు యమలోకంలో ఆయన ప్లేస్ లో ఎవరు వస్తున్నారో చూద్దామా? ఎంత బరువున్నది, ఎంత బరువున్నది? నరకం కాదు, నరుకుతాం, నరుకుతాం. ఆహా, ఏమిది? మా తాతకి ఒక డబ్బడు కొబ్బరి నూనె పంపమంటే పంపడు కానీ ఇక్కడ మాత్రం లీటర్ల కొబ్బరి నూనె. పూసి చాలా రోజులైనది. ఇదేం రో ఇంత పెద్ద దూయన పెట్టిరు. ఎవరక్కడ? ప్రభు 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 ప్రభు. ఏమి ఇది? పడవనా, ఓడనా, క్యారెక్టర్ ఆఫ్ ది కరేబియన్ లో బోటా? క్యారెక్టర్ ఆఫ్ ది కరేబియన్ కాదు, పైరేట్ ఆఫ్ ది కరేబియన్. ఏదో ఒకటి లేండి, మేము తెలుగులో తిట్టులం, ఇంగ్లీష్ మాకు రాదు. క్షమించాలి ప్రభు, కొంచెం పెద్దదైనది. అది పెద్దగా కాలే, నువ్వే దానికి చిన్నదైతివి. పోయి పక్కన పెట్టేసిరా. చిత్తం ప్రభు. ఎంతసేపు రా చిత్రగుప్త, రా. సోడా అమ్మా సోడా. ఏమి అది? రా ఒక్కటే తాగితే లివర్ పాడైపోద్ది ప్రభు. ఏమి అధిక ప్రసంగము? ఖండిస్తా. మీరు ఖండిస్తారా? మీకుండేదే 1/2 కేజీ కండ ప్రభు. సరే ఇస్తారనుకో, మీదే కండ అంటే నాదేందా? హిమాలయ కొండ. ప్రభు, ఇతగాడి పేరు యాంకర్ రవి. ఇతని చేయని పాపాలంటూ లేవు ప్రభు. అవునా? ఏమి ఆ పాపాలు చూపి నాకు. ఒక పుస్తకం అయితే చూపించచ్చు ప్రభు. ఈ లైబ్రరీ చూసారా? ఇది అతనిదే. అయితే ఇతగాడు ఏమి చేసినాడు? పాపాలా లేక పాపలా? పాపాలతో కూడిన పాపాలు ప్రభు. అత్త వీధి. ఒక్క అత్త వీధే కాదు ప్రభు, మామ వీధి, చిన్న వీధి, పెద్ద వీధి. ఏమి చేసినాడు? దున్నేసినాడు. మరి ఇతగాడికి మనం వేయవలసిన శిక్ష ఏమిటి? ఇతను చేసిన పాపాలకి నూనెలో వేయించాలి. నూనెలో వేయిస్తా, రా. ప్రభు వద్దు ప్రభు. కూసో లారెన్స్. చిత్రగుప్త ప్రభు, ఒక 10 ఉన్నదా? ఉంది ప్రభు. నూనెలో వేయిస్తా అని చెప్పిన 10 తగ్గినది. నూనెలో వేయింటే ఇది కాదు ప్రభు. నాకేం అర్థం కావట్లా, వచ్చిన కానీ తలకాయ తింటా ఉన్నాడు. బాలేదు కదా ఇదే? నిజంగా బాలేదా ప్రభు? ఫస్ట్ మీరు లేపండి ప్రభు, తర్వాత గద్దలా ఎగరతానో కాకిలా ఎగరతానో చూద్దామా? సరే, తర్వాత పాపిని ప్రవేశపెట్టండి. తర్వాత పాపి నవ సందీపు. మేము
మీ నరకానికి వచ్చినందుకు మమ్ములను శిక్షించే బాధ్యత మీది ఓ యమరాజా నూనెలో వేయించి జలగలతో కరిపించి నిప్పుల వర్షం కురిపించి మమ్ములను శిక్షించడమే మీ బాధ్యత. ఇతగాడి పాట పాడినందుకు ఇతగాడిని మేము స్వర్గానికి పంపిస్తున్నాము. వెళ్లే ముందు ఒక్కసారి ఇతగాడు ఏమి పాపాలు చేసినాడో చెప్తారా? ఇతగాడు భూలోకంలో సినిమా పాటల్ని కాపీ కొట్టి జానపదాలను చేసినాడు ప్రభు. ఇది నువ్వు రాసిన ఒక పాట పాడు. నల్ల మబ్బుల్లోన తెల్లంగా మెరిసేటి సందామామ, దాని మీద ఉండేటి గమగామ గంధాలు సందామామయ్యలో, నా గొంతుకు బిగిసిన ఉరితాడు నే తెంపి వెళ్ళిపోవమ్మా, దాని రైక కుత్తుల మీద రాలిన సాలయ్య రంగారామయ్యలో. పాట పాడి యూట్యూబ్ లో పెట్టింది కాక 7 మిలియన్. ట్రెండింగ్ ఎంతరా? 2. ఇది మాత్రం నిజమే. పండులో మాది ఉంటది కదా. నువ్వు రాసిన ఇంకొక పాట వదులు. పోవే పోవే పో పోవే పో ఏ కాకై నిలుసున్నా పిలవద్దే బొమ్మ. పాటలు కాపీ కొట్టి జానపదాలు చేస్తావురా ముచ్చటగా. నువ్వు రాసిన 3వ పాట వదులుము. అందమైన వెన్నెలమ్మ రావే గోరి తెరా గాము బడా ప్యారా మైతో గయా మారా ఆకాయ హారే. చిత్రగుప్త ప్రభు, వీనికి ఏం చేయాలి? ఇతగాడికి శూలదండనం వేయాలి ప్రభు. రారా పాపి. దేవుడా. తదుపరి పాపిని ప్రవేశపెట్టండి. పిలుచుకుని వస్తా. తీసుకురాపు. దండం పెడతాను రా. నన్ను ఎడగ తీసుకొచ్చింది ఎవర్రా? పెద్ద నా గురించి తెలుసా? తెలియదు. షకీలా అంటే మౌలం తెరకు, సలీలని మమ్మీ మౌలం తెరకు, నవదీప్ డాడీ మౌలం తెరకు, ఏ గపా గప్ రవి అంకుల్ మౌలం తెరకు, ఏ सब लोग मेरा पीछे रहते. ప్రభు ప్రభు అతగాడు మమ్మల్ని మోసం చేసినాడు ప్రభు. హనీవేన్ లేదనకాల. చిత్రగుప్త ప్రభు, తదుపరి వీనికి ఏమి శిక్ష విధించవలను? క్రిమి భోజనం ప్రభు. రారా పాపి. క్రిమి భోజనం అంటే అది కాదు స్వామి. క్రిములు ఉంటల్లా. వదిలే చిత్రగుప్త, ఇప్పటికే చాలా టైడ్ అయితే. తక్షణ కర్తవ్యం ఏమి? తాతగారు చెప్పింది గుర్తులేదా? ఉన్నది. ఏం చెప్పారు? అన్నారు. అర్థం కాలేదు ప్రభు. నాకు కూడా అర్థం కాలేదు. అర్థమైంది. నేనేం చెప్తూ మనం భూలోకానికి వెళ్ళాలి. భూలోకానికి వెళ్ళి కరోనాని మొదలు నుంచి నరుకుదాము. అప్పుడు పాపిలో తాకిడి తగ్గిపోతుంది కదా, విశ్రాంతి లభించును. చిల్లర రవణ జర గోకుడు పెడుతుంది. గోకవా? నేనెందుకు గోకుతారా? గోకన్ బా. నువ్వు మంచి వాళ్ళని గోకినావంట కదా. నువ్వు చెడ్డగా ఉన్నావు, అందుకే ఒకట్లే. నేను ఇట్లా మంచిగా గోకు. నువ్వు మంచిగా తయారు చేసిరా గోక్తా. ఎందుకురా బాధపడుతున్నావు? గోకట్లేదురా. అరే బాధగా ఉందిరా. ఏం చేద్దాం రా? మందాదాం రా. తెచ్చినావు మందు? మనం మందు కూడా ఫస్ట్ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నావురా? అరే అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నాకు ఒక్కనికే గర్ల్ ఫ్రెండ్ లేదు. నాకు తోడు కావాలరా. సరే ఏంద్రా ఇది? అమ్మ తోడరా. సరే మందైతే తాగు. అరే అడ పిలుస్తుందిరా. అరే నా పెగ్గేదిరా. నాకేం తెలుసురా? నువ్వే తాగినవరా? అరే అబద్ధం చెప్తున్నావు కదా. పైనుంచి ఎముడు చూస్తారా రే? నా కొడక అబద్ధాలు ఆడుతున్నాం రా. ఏం అబద్ధం? పైన చూస్తాను చెప్తే పక్క నుంచి చూస్తుండు. ఎవర్రా ఇల్లు? ఏమోరా పగటేసేవాళ్ళు ఇలా ఎట్లా అట్లా చేస్తా జరుగు. దుమ్తాత కాదు, గాంధీ తాత అయినా. ఏముండా ఏం వండకు. మేము వండుకున్నాం, పునుగులు వండుకున్నాం.
అవును, ఎవరు మీరు? నేను యమధర్మరాజుని. ఏముండి అంటే చిత్రగుప్తున్నది. ఏడి ఓరి చెక్కమానవా, ఇక్కడ చూడు. చుచ్చు చుచ్చు. ఇప్పుడు దాకా వస్తామనింది, నీ మొహం చూసి లాగిపోయింది అది కూడా. సరే గాని ఏం చేస్తుంటావు నువ్వు? బుక్ రాస్తుంటా. అబ్బో, ఏం బుక్కో? నీ సావు నువ్వు సావు, తర్వాత నేను చూసుకుంటా. ఎక్కువ మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఏస్తా. నువ్వు ఏమేమి వేస్తావు అన్ని నా దగ్గర ఉన్నాయా చెప్పాలా? 402 డీలక్స్ రూమ్ అంట, 103 ఆర్డినరీ రూమ్. ఓయమ్మా ఇదేంటి? నీ కకృతిలో నా కమాండలం రూములు దొరకలేదని సెల్లార్ లో అదే మందు. మందా? అమ్మ, ఇంకా నేను ఇంకేదనుకున్నా. అవి కూడా ఉన్నాయి చెప్పాలా? సరే గాని యముడు చిత్రగుప్తుని నమ్మడానికి ప్రూఫ్ ఏంది? వి వాంట్ ప్రూఫ్. ప్రూఫ్ కావాలి. మందొచ్చిండ్రా. భూలోకంలో కరోనా కేసులు పెరుగుతున్నవి, వాటిని అదుపుతో పెట్టాలని చెప్పి మేము కిందికి వచ్చి అంతేం కాదు. అబ్బా, ఓరి నరమానవా, ఏమి మీ నిర్లక్ష్యము, ఏమి మీ అజాగ్రత్త, ఏమేమి మతిలేనితనం రా. భూలోకంలో కరోనా జబ్బు ఒకటి వచ్చిందని తెలిసి కూడా మాస్కులు ధరించకుండా, శానిటైజర్ రుద్దుకోకుండా, దూరం పాటించకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎలా పడితే అలా తిరుగుతూ కంటికి కనిపించిన మనిషికి దండాలు పెట్టడం మానేసి వాళ్ళతో కలిచారణం చేస్తూ విందులు వినోదాలని చెప్పి వాడితో చిందులు వేస్తూ మీకున్న కరోనాని మీరు వదిలించుకోలేక వాళ్ళ కంటగట్టి వాళ్ళ జీవితాన్ని కృంగి కృషించి నశించిపోయేలా చేసి ఈ బతుకు మాకెందుకురా దేవుడా అని మోకాళ్ళ మీద మొరపెట్టుకునేలా చేశారు కదరా. కుక్కకు పట్టెడన్నం పెడితే విశ్వాసం చూపిస్తుంది, గాడిదకు గడ్డి పెడితే గొడ్డి చాకరీ చేస్తుంది, నోరు లేని మూగు జీవాలకి మేత వేస్తే అంత విశ్వాసంగా ఉన్నప్పుడు నోరున్న ఈ మానవ మృగానికి ఏ మేత వేస్తే వింటారా? ఇప్పటికైనా తప్పు తెలుసుకొని రమ్ము విడుచుకొని సిక్కు తెచ్చుకోండ్రా మానవ ఉన్మాదుల్లారా. బాబు గారు బాగుంది. సద్దాం భాస్కర్ గుడ్. నవదీప్ గారు డైలాగులు బాగా రాశారు, ఫ్లో బాగుంది, వీళ్ళిద్దరు పంచులు చాలా బాగున్నాయి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మాను, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలుసా? అయ్యో, ఎందుకు తెలీదు? ఆఫీస్కి వెళ్ళి చేసే పని ఇంట్లో ఉండి చేయటం. రాంగ్. ఇంట్లో ఆ పని ఈ పని వంట పని అన్ని పనులు చేస్తారు చూడు, దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఎవరు చెప్పారా? చెప్పనీకి వస్తున్నారు వేణు వారియర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటో ఈ కరోనా కాలం అర్థం కావట్లా. ఈ బోండాలు ఏం చేస్తుందో లోపల? టిఫిన్ లో బోండా చేయమంటావా, బజ్జీ చేయమంటావా? బోండా చేయవే. బోండా నాకు నచ్చదు, బజ్జీలు చేస్తా. నేను బేసికల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఈ లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఫ్రం లో ఉన్నంత టార్చర్ ఎక్కడ ఉండదు సార్. పిల్లాన్ని భరించాలి, పిల్లని ఆడించాలి, బాస్ తిట్లకు సమాధానం చెప్పాలి, ఇవన్నీ కాదన్నట్టు జడ్జి నవ్వించాలి. ఇంకెక్కడ అవుతుంది సార్? పైగా ఈ రవి లాంటి వాళ్ళు కొందరు ఉంటారు సార్, లాక్ డౌన్ లో కూడా ఇంట్లో కూర్చొని మరీ సంపాదిస్తున్నాం అంటున్నారు. ఆడికి ఏం తెలుసు సార్? కూర్చొని కింద సాఫ్ట్వేర్ కమిలిపోయింది సార్. ఏంటి వైఫై రావట్లేదు? ఏంటి వైఫై తీసావా? తీసాను. ఎందుకు? బజ్జీలు చేసుకోవాలి, మిక్సీకి ఎట్టాను. పని మనిషితో పిండి రుబ్బించొచ్చు కదా. అది రానంది. ఎందుకు? నీ మొగుడు ఎలాగో ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇద్దరం ఎందుకని వదిలేసింది. అంత మాట అందా అది? ఏ మళ్ళీ పిలిపించి అనిపించాలా? అనే ఉంటది. ఎందుకు? మెయిల్ పంపనాక మెయిల్ పంపలేదు. మూడు వచ్చాడు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే సార్. నీలాంటి వరస్ట్ గాని పెట్టుకుంటే వండర్ఫుల్ డేలు కదరా, అన్ని వరస్ట్ డేలే. What happened, sir? Project mail పంపనాక ఎందుకు పంపలేదు ఇంకా? Sir, already I sent that mail, sir. At my home, Wi-Fi is not working properly. ఆపు, ముందు ఇంగ్లీష్ ఆపు. వీడికి ఇంగ్లీష్ రాదు సార్, పైగా CEO ఎలా అయ్యాడు. I'll try, sir. రే, తెలుగులో ఏడు. Wi-Fi వస్తలేదు, ఏం చేయాలి? ఏంట్రా అది? నేను టీమ్ లీడ్ అనరా. టీమ్ లీడ్ అంటే నీకు భయం లేదా? మీకుందా సార్ టీమ్ లీడ్ అంటే భయం? ఓవర్ యాక్షన్ చేయకరా. లాస్ట్ మంత్ లో నేను శాలరీ పెంచుతాను అన్నారు కదా, ముందు నా పేమెంట్ పెంచి శాలరీ పెంచుతా. చూసారా సార్? సందు దొరికితే చాలు సొంత పంచులు వేసేసుకుంటున్నారు. ఇదిగో లైవ్ లో వెళ్ళు. ఇదిగో రోడ్ పచ్చడి చేయమంటావా, పల్లి పచ్చడి చేయమంటావా? నన్ను రోడ్ లైస్ పచ్చడి చేయవే. అబ్బా, నాకు చేతులు వస్తాయి, పల్లి పచ్చడి చేస్తా. నన్ను ఎందుకు అడగడం ఈ మాత్రం దానికి? ఊరికే ఉన్నామని అడిగా.
ఏం జరుగుతుంది అక్కడ? ప్రాజెక్ట్ చేయరా అంటే పచ్చలు చేస్తున్నారేంట్రా? యాక్చువల్ చెప్పడం మర్చిపోయా. మై వైఫ్ వాజ్ వెరీ గుడ్ కుక్ సార్. షీ మేడ్ వెరీ నైస్ రోటి పచ్చడి. కెన్ ఐ సెండ్ దట్ రోటి పచ్చడి సార్? ఒరే 2 నిమిషాల్లో గానీ మెయిల్ పంపబోతే నిన్ను పచ్చలు చేస్తా. మీరు ఫైనల్ గా పచ్చడి దగ్గరికి వచ్చారు. వెళ్ళిపోయాడా? బయటికి ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పానే నేను వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. బాస్ నా నేర్చుకుంటున్నాడు. ముందు ప్యాంట్ వేసుకో. వాడికి పైన కనిపిస్తుంది, కింద కనిపించదు. ఆడికి కనిపించదు, ఇలా కనిపిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ అంటే? ఇంట్లో కూర్చొని రోటి పచ్చడి దంచడం కాదు సాఫ్ట్వేర్ జాబ్ అంటే. అబ్బో దంచాడండి నా పచ్చడి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్. ఈ డబ్బా పెట్టుకుని ఈ డబ్బా మాకోడు ఆ డబ్బా కాడితే 24 గంటలు మాట్లాడుతూ ఉంటాడు. అదేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అని మళ్ళీ పేరు. సాయంత్రం 7 గంటల లోపు నా రూమ్ లోకి వస్తే నరికి పోగులు పెడతా. సాయంత్రం 9 గంటల తర్వాత నా రూమ్ లోకి వస్తే కాళ్ళు నరికి కొడతా. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లని కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖ నువ్వు పందిని, ఈ సంఖ నువ్వు పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. పన్నా బంగారు మార్కెట్ కి వెళ్ళొస్తాను, డాడీతో ఆడుకో. బుజ్జి బంగారం, బుజ్జి బంగారం. ఎక్కడ తెచ్చావురా? వస్తున్నాను సార్. ఎక్కడ తెచ్చావురా అంటే మెయిల్ పంపాలి కదా సార్. మెయిల్ కొరియర్ లో పంపించాను సార్. మెయిల్ కొరియర్ లో పంపించాను సార్. మెయిల్ కొరియర్ చేయడం ఏంట్రా? ఐ జస్ట్ కిడింగ్ సార్. లైవ్ లో నెల్లు, లైవ్ లో నెల్లురా. ఆల్రెడీ వెళ్ళొచ్చా డాడీ కడుగు. ఏంటి ఏం చూపిస్తున్నావురా? అరే రే ఆయన మా బాస్ రా. బాస్ కల్లా చూపించకూడదు. ఆ దైత్యం ఏంట్రా? అంటే సార్ మై వైఫ్ వెంట్ ఫర్ వెజిటేబుల్ సూపర్ మార్కెట్ సార్. మై సైన్ వెంట్ బాత్రూమ్ ఫర్ సార్. రే ముందా ఇంగ్లీష్ అప్ తెలుగులో ఏడు. పిల్లాన్ని తీసుకెళ్ళమని చెప్పాను. వీడు బాస్ ముందు అడిగించుకున్నాడు. బాస్ ముందు ఎందుకు అడగో? పక్కన తీసుకెళ్ళి కడగొచ్చుగా. జోకా? నవ్వొచ్చిందా? నవ్వుతున్నారే. నిన్ను టీమ్ లో ఎందుకు పెట్టుకున్నా? నన్ను చూసి అందరు నవ్వుకుంటారు. అందుకేగా పెట్టుకున్నా. నేను కష్టపడి జాబు సంపాదించి డబ్బులు సంపాదిస్తుంటే దున్నపోతులాది గుండ్రంగా తయారయ్యారు. ఎవరా గుండ్రంగా తయారైంది? కష్టపడి సంపాదించావా? నేను కట్నం 5 లక్షలు ఇస్తే తప్ప బ్యాక్ డోర్ లో పెడితే వచ్చిందా జాబు? 5 లక్షలకి ఇంకో 5 లక్షలు వేసుకుంటే ఆయనే వచ్చేవాడు. ఏంటి నోరు లెగుస్తుంది? ఏంటి చెయ్యి లేవలేదు, సంతోషించు. కొడతావా? అయ్యో మిమ్మల్ని కొడతానా అండి? కోసి కారం పెడతా. ఉల్లిపాయలు కోయి, కూర వండాలి. నేను ఉల్లిపాయలు కోయడం ఏంటి? ఇప్పుడు మీరు ఉల్లిపాయలు కోసారనుకోండి, తర్వాత వంకాయలు ఇస్తా. త్వరగా కోయి. అమ్మో లైవ్ లో ఎక్కడ వచ్చావురా? ఇది తెలియకుండా ఉల్లిపాయలు కోయాలి సార్. హాయ్ సార్. ఏం చేస్తున్నావురా? అదే సార్ నోట్స్ రాసుకుంటున్నాను. నేనేం చెప్పలేదు కదరా. మీరు చెప్తారేమోనని. ఆ కళ్ళలో నీళ్ళేంట్రా? అంటే సార్ మన ప్రాజెక్ట్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని రాత్రి పగలు చాలా కష్టపడుతున్నాను సార్. ఆ చాకే ఏంటో ఉల్లిపాయలు ఏంటి? అంటే జస్ట్ మా వైఫ్ కి హెల్ప్ చేస్తున్నాను సార్. సిగ్గు లేదు. లక్షల శాలరీలు దొబ్బుతూ పని చేయకుండా ఉల్లిపాయలు కోస్తావా? ఒక్క నిమిషం ఆగరా. మా ఆవిడ పిలుస్తుంది, దీనికి వార్నింగ్ ఇచ్చొస్తా. వీడికి ఉల్లిపాయలు కోసాను తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? యాబ్రా చదవా, పని చేయకుండా టమాటాలు కోస్తావా? సార్ టమాటాలు కాదు ఉల్లిపాయలు కదా సార్. అదే ఇంకొకసారి ఉల్లిపాయలు కోసావంటే సార్ మీ చేతిలో కత్తింది ఏంటి సార్? పీక కోస్తాను చెప్తున్నాను. వాట్ ఈస్ స్పాంటనిటీ సార్? అయిపోయిందా? ఎంతసేపు? 2 minutes. యావమ్మా ముగ్గురుతో ఉల్లిపాయలు కోయిస్తావా? నువ్వు వచ్చి కొత్తావా? నువ్వు సుగుణ మొగుడు కాదు. మొగుడుతో ఉల్లిపాయలు కోస్తావని అడుగుతున్నాడు చూడు. ఈడు ఉల్లిపాయలే కాదు, టమాటాలు కోస్తాడు, చీరలు ఉతుకుతాడు, అంట్లు తోతాడు, అన్ని చేస్తాడు. అలా ఆవిడ చిటికిన వేల మీద ఆడిస్తుంది. ఏమబ్బాయి ఇది రియల్ సార్? ఏంటమ్మా బాస్ అని చూడకుండా తిడుతున్నావు ఏంటి? బుద్ధి లేదు నీకు? నాకు బుద్ధి లేదంటావా? నా మొగుడు ఎదురుగానే ఈడేనంటే ఏమంటే మూసుకొని ఉంటాడు. నువ్వు నాకు బుద్ధి లేదంటావా? పిలువు నీ పిల్లని. మా ఆవిడ లేదు, ఊరిపోయింది. నీ ఆవిడ లేకపోతే నువ్వు అక్కడే ఉన్నావు. ఇప్పుడే వస్తున్నావు, అక్కడ ఉండు. నరికి పోగులు పెడతా. ఆపవా? ఆపితే ఆగుతావా? అది కరెక్టే.
ఒరే వేణు, నీ పిల్లంతో తిట్టించడమే కాకుండా దాన్ని నా ఇంటి దగ్గర పంపిస్తారు కొట్టడానికి. ఒరే నీ జాబ్ పీకేస్తున్నాను, ఏం పీక్కుండా పీక్కో. ఇది రాగం పారిపోవాలి ఇప్పుడు. దీని టార్చర్ కి ఉన్న జాబ్ ఊడిపోయింది సార్. ఇప్పుడు డబ్బులు ఎలా సార్? ఏంటి సార్ నా పరిష్కారం? ఏంటి సార్ చెప్పండి సార్. ఉల్లిపాయలు కోసుకో. మొగుళ్ళకు తప్పదు సార్, కానీ నవదీప్ పెళ్లి కాలేదు చూసారా, ఏ ప్రాబ్లం లేదు. పెళ్ళి అయితే ఉల్లిపాయలు ఉంటాయి, పెళ్లిగానోడు కాకరకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు చాలా కోసుకోవాలి. ఇది మినిమం అంటే వస్తాడు దగ్గర కోచింగ్ చేసుకోవడానికి. బాబు గారు బాగుంది మేడం, గుడ్. రోహిణి బాగా సపోర్ట్ ఇచ్చింది అండ్ అభి కూడా బాగా చేశాడు. గుడ్, కీప్ ఇట్ అప్. నవదీప్ గారు అభి ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ లో బాగా చేస్తున్నాడు. దీంట్లో కథ ఆ విజువల్ గా పక్క పక్కన ఒకరినొకరు చూసుకోకుండా డైలాగ్ వచ్చినప్పుడు చేసింది అది బాగుంది. ఆ కాన్సెప్ట్ బాగుంది, కామెడీ కూడా బాగుంది. నైస్. థ్యాంక్ యూ సో మచ్ వెరీ వారియర్స్. లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వావ్, సూపర్ ఎపిసోడ్. జడ్జెస్, మీకు కష్టమైన టైం స్టార్ట్ అయింది. అన్ని స్కిట్లు బాగున్నాయి, బట్ బెస్ట్ స్కిట్ ఎవరికి? బాబు గారు. ఇద్దరికి ఇస్తున్నాం ఈ రోజు. వావ్. వన్ ఇస్ రౌడీ బాయ్స్, అనదర్ ఇస్ చంద్ర ఛాలెంజర్. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ రౌడీ బాయ్స్ అండ్ చంద్ర ఛాలెంజెస్. మళ్ళీ నెక్స్ట్ వారం ఇంతే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్.